ఎండాకాలం చాలా వేడిగా ఉంటుంది. మనందరం వాన కోసం ఎదురు చూస్తాం. అప్పుడు ఒకరోజు నల్లని మబ్బులు కమ్ముకుంటాయి. గాలి కొంచెం చల్లగా వీస్తుంది. చిన్న చిన్న చినుకులు పట్టం మొదలవుతుంది. త్వరలోనే సంతోషం వాన కురుస్తుంది. తడిసిన మట్టి వాసన చాలా బాగుంటుంది. అంతా కొత్తగా తాజాగా అనిపిస్తుంది. పిల్లలు నవ్వుతూ బయట ఆడుకోవాలనుకుంటారు. చెట్లు మరింత పచ్చగా ప్రకాశవంతంగా కనిపిస్తాయి. వాన మనకు ఎంతో అందాన్ని తెస్తుంది. అది ఆకాశం నుండి వచ్చిన బహుమతి లాంటిది. వాన వస్తే రైతులు సంతోషిస్తారు. వాళ్ళ పొలాలకు పంటలు పెరగడానికి నీళ్లు కావాలి. నదులు చెరువులు మండి నిండుతాయి. ఈ నీళ్లు అందరికీ చాలా ముఖ్యం. మనం తాగడానికి ఇంకా చాలా పనులకు దీనిని వాడతాం. ప్రపంచం అంతా ఒక సంతోషపు పాట పాడుతున్నట్టు అనిపిస్తుంది. అది ఒక ఉపశమనం, కొత్త జీవితం ఇచ్చే పాట. కానీ ఈ సంతోషంతో పాటు మనం ఒకటి గుర్తు పెట్టుకోవాలి. వానాకాలం చాలా బాగుంటుంది, నిజమే. కానీ అది కొన్ని చిన్న చిన్న ఇబ్బందులను కూడా తీసుకురావచ్చు. ఈ ఇబ్బందులే చిన్న చిన్న జబ్బులు. అవి మనకు ఒంట్లో బాలేకుండా చేస్తాయి. వానలో వచ్చే ఆ సరదాని మనం వదులుకోకూడదు కదా. కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. జస్ట్ కొంచెం ఎక్కువ శ్రద్ధ తీసుకుంటే చాలా మంచిది. తెలుసుకుని ఉండటమే తెలివైన పని. ఏం చేయాలో మనకు తెలిస్తే మనం ఆరోగ్యంగా ఉండొచ్చు. అప్పుడు మనం ఆ చిటపట్ చినుకుల శబ్దాన్ని ఆస్వాదించొచ్చు. నెమడ్లు ఆనందంతో నాట్యం చేయడాన్ని మనం చూడొచ్చు. కిటికీ పక్కన కూర్చుని వేడిగదన్న తాగొచ్చు. వానాకాలం ఒక ప్రత్యేకమైన సమయం. దాన్ని సురక్షితంగా ఎలా ఆస్వాదించాలో తెలుసుకుందాం. ఇది భయపడాల్సిన విషయం కాదు. ఈ జాగ్రత్తగా ఉంటూ సంతోషంగా ఉండటం గురించి. అన్నిటికన్నా ముఖ్యమైనది శుభ్రమైన నీరు. ఎప్పుడూ కాచి చల్లార్చిన లేదా ఫిల్టర్ చేసిన నీరే తాగాలి. ఇది మనకు జబ్బులు తెచ్చే చిన్న చిన్న క్రిములను చంపుతుంది. మీరు బయట ఉంటే మీ సవంత్ వాటర్ బాటిల్ తీసుకువెళ్ళడానికి ప్రయత్నించండి. అలాగే మీ చేతులను తరచుగా కడుక్కోండి. వాటిని సబ్బు నీళ్లతో కడుక్కోండి. ముంజంగా ఏదైనా తినే ముందు ఇలా చేయండి. శుభ్రమైన చేతులు అంటే మీ శరీరంలోకి తక్కువ క్రిములు వెళ్తాయి. ఇది చాలా మంచి అలవాటు. మనం దోమల నుండి కూడా మనల్ని మనం కాపాడుకోవాలి. రాత్రి పడుకునేటప్పుడు దోమతెర వాడండి. ఇది చాలా మంచి పద్ధతి. మీరు దోమలను తరిమే క్రిములు లేదా లిక్విడ్స్ కూడా వాడొచ్చు. మీ ఇంటి చుట్టుపక్కల ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచుకోండి. పాతకుండలు లేదా టైర్లలో నీళ్లు ఉండకుండా చూడండి. దోమలకు గుడ్లు పెట్టడానికి చోటు దొరకదు. చేతులు కాళ్ళు కప్పే బట్టలు వేసుకోవడం కూడా సహాయపడుతుంది. మీరు తినే ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండండి. అప్పుడే వండిన ఆహారం తినడం ఉత్తమం. ఈ కాలంలో వేడి ఆహారం సాధారణంగా సురక్షితం. బయట బండ్ల మీద అమ్మే ఆహారం తినకుండా ఉండటానికి ప్రయత్నించండి. ముఖ్యంగా కోసిన పండ్లు లేదా తెరిచి ఉంచిన తినుబండారాలు. అవి శుభ్రంగా ఉన్నాయో లేదో మనకు తెలియదు. ఇంట్లో అన్ని పండ్లు కూరగాయలు బాగా కడగండి. వాటిని వండటానికి లేదా తినడానికి ముందు శుభ్రమైన నీటిని వాడండి. మంచి ఆహారం మనల్ని బలంగా ఉంచుతుంది. వ్యక్తిగత శుభ్రత కూడా చాలా ముఖ్యం. మీరు వానలో తడిస్తే వెంటనే బట్టలు మార్చుకోండి. వీలైతే గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయండి. ఇది మీకు జలుబు చేయకుండా కాపాడుతుంది. మీ పాదాలను శుభ్రంగా పొడిగా ఉంచుకోండి. సంగల్ ఇన్ఫెక్షన్లు తరచుగా పాదాలపై మొదలవుతాయి. ప్రతిరోజు శుభ్రమైన పొడి బట్టలు వేసుకోండి. ఈ చిన్న అలవాట్లు పెద్ద మార్పును తెస్తాయి. అవి మనం ఆరోగ్యంగా ఉండటానికి వాను ఆస్వాదించడానికి సహాయపడతాయి. ఆరోగ్యంగా ఉండటానికి మన అమ్మమ్మలకు నానమ్మలకు చాలా చిట్కాలు తెలిసేవి. వాళ్ళు మనకు వేడి మూలిక టీలు తాగమని చెప్పేపారు. తులసి, అల్లం లేదా మిరియాలతో చేసిన టీ చాలా మంచిది. ఇవి మన శరీరం జబ్బులతో పోరాటానికి సహాయపడతాయి. మన ఆహారంలో కొంచెం పసుపు కలపడం కూడా తెలివైన పని. పసుపు ఒక సహజమైన మందు లాంటిది. ఈ పద్ధతులు సులభమైనవి, చాలా ప్రభావవంతమైనవి. అవి మన శరీర బలాన్ని లోపలి నుండి పెంచుతాయి. ఇంటిని పొడిగా ఉంచుకోవడం మరో పాతకాలపు తెలివి. మన పెద్దలు ఇంట్లో మంచి గాలి ప్రసరణ ఉండేలా చూసుకునేవారు. వాళ్ళు అప్పుటరు వేపాకులు కాల్చేవారు. ఆ పొగ కీటకాలను దూరంగా ఉంచడానికి సహాయపడేది. తేం మంచిది కాదని వాళ్ళకు తెలిసేది. పొడిగా గాలిగా ఉండే ఇల్లు ఆరోగ్యకరమైన ఇల్లు. ఈ సాంప్రదాయ పద్ధతులు ఇప్పటికీ చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. ప్రకృతి మార్పులతో ఎలా కలిసి జీవించాలో అవి మనకు చూపిస్తాయి. ఈ రోజుల్లో సురక్షితంగా ఉండటానికి మన దగ్గర ఆధునిక పద్ధతులు కూడా ఉన్నాయి. మీకు ఒంట్లో బాలేదనిపిస్తే డాక్టర్ను కలవడం మంచిది. ఏ మందులు తీసుకోవాలో డాక్టర్లు మనకు చెప్పగలరు.
కొన్నిసార్లు ఫ్లూవియాక్సిన్ జబ్బు రాకుండా నివారించడానికి సహాయపడుతుంది. ఇది డాక్టర్ సలహా ఇవ్వగల విషయం. సబ్బు, నీళ్లు, దవరకనప్పుడు హ్యాండ్ శానిటైజర్లు ఉపయోగపడతాయి. మనం బయట ఉన్నప్పుడు మన చేతులను శుభ్రంగా ఉంచుకోవడానికి అవి సహాయపడతాయి. పాత పద్ధతులతో పాటు ఈ కొత్త పద్ధతులను ఉపయోగించడం తెలివైన పని. కాబట్టి వానాకాలం ఆందోళన చెందాల్సిన సమయం కాదు. ఇది జీవంతో నిండిన అందమైన కాలం. కొన్ని సులభమైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మనమందరం ఆరోగ్యంగా ఉండొచ్చు. మాన్ పెద్దల తెలివిని ఆధునిక జీవనంతో కలపచ్చు. శుభ్రమైన నీరు తాగండి, మంచి ఆహారం తినండి, శంభరంగా ఉండండి. దోమ నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. అప్పుడు మీరు సంతోషంగా వాంచప్పుడు వినొచ్చు. దాని అందాన్ని ఎలాంటి భయం లేకుండా ఆస్వాదించవచ్చు. జాగ్రత్తగా ఉండండి, సంతోషంగా ఉండండి.